హిందూ సంప్రదాయం ప్రకారం స్తోత్రాలు పారాయణ చేయడం దైవారాధనలో భాగం. సాధారణంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, లలితా సహస్రనామ పారాయణం నిత్యపూజలో పఠించడం ఆనవాయితీ. అయితే ఏ స్తోత్రాన్నైనా పఠించడమే కాదు, ఆ పారాయణ మహత్యాన్ని గ్రహించి పారాయణ చేయడం వల్ల భక్తిలో తాదాత్మ్యత పెరుగుతుంది. అలాగే పారాయణ చేస్తున్న శ్లోకాలను అర్థం తెలుసుకుని పఠించడం వల్ల మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కథనంలో విష్ణు సహస్రనామ పారాయణ మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. అసలు విష్ణు సహస్రనామం ఎలా పుట్టిందంటే, పంచమ వేదంగా ఖ్యాతి చెందిన మహాభారతంలో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని శరాఘాతాలకు భీష్ముడు నేలకొరుగుతాడు. అయితే అర్జునుడు ఆ మహానుభావుని పవిత్రదేహం నేలకు తాకకుండా తన ధనుర్విద్యతో అంపశయ్యను నిర్మిస్తాడు. భీష్మునికి స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నందున ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన ప్రాణాలు అనంత వాయువులో లీనం కాకుండా వేచిచూశాడు. ఆ సమయంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుణ్ణి చూడటానికి వచ్చిన శ్రీకృష్ణుడు పాండవుల సమక్షంలో భీష్ముడు కృష్ణ పరమాత్మను 1000 నామాలతో స్తుతిస్తాడు. అదే విష్ణు సహస్రనామ పారాయణ. అలా కురుక్షేత్ర మరుభూమిలో ఉద్భవించిన విష్ణు సహస్రనామం చాలా మహత్తరమైనది. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామపారాయణం అన్నింటికీ విరుగుడుగా పనిచేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అనునిత్యం అత్యంత భక్తిశ్రద్ధలతో విష్ణు సహస్రనామపారాయణ చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వల్ల పుణ్యరాశి పెరుగుతుందని, ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ ఒక్కసారి చేసినా అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. పాపములు తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ స్తోత్రములో ప్రతి నామము అద్భుతం. మన నిత్యజీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. ఒక దీక్ష పట్టి సంవత్సరంపాటు విష్ణు సహస్ర నామావళి పారాయణ చేస్తే ఊహకందని శుభఫలితాలు కలుగుతాయి. ఇలా ఏడాది పారాయణ వల్ల అదృష్టం వరించి ఐశ్వర్యవంతులు అవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అయితే ఇలా ఏడాదిపాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానం ఆచరించి పూజామందిరంలో దీపం వెలిగించి మొదలు పెట్టాలి. ఒకవేళ చదవడానికి కష్టంగా ఉంటే వింటూ చదువుకోవచ్చు. ఈ విష్ణు సహస్రనామం ఇంట్లో వినబడితే దానినుంచి వెలువడే సానుకూల శబ్దతరంగాలు ఇంట్లో ఉండే దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిద్రించే మంచంమీద కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేయకూడదు. పారాయణ పూర్తయ్యాక శక్తికొద్దీ నైవేద్యం సమర్పించాలి. పారాయణ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించకుండా భక్తిశ్రద్ధలతో పారాయణ చేసినప్పుడు మాత్రమే సత్వర ఫలితాలు పొందవచ్చు. ఏడాదిపాటు పారాయణ చేయడం వీలుకానివారు ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అభీష్టసిద్ధి కలుగుతుంది. విష్ణు సహస్రనామాలు సరిగ్గా ఉచ్చరించాలి. పారాయణ చేసిన నామాలను మననం చేసుకోవాలి. అనునిత్యం ఈ నామాలను స్మరిస్తూ ఉండాలి. అత్యంత మహిమాన్వితమైన ఈ విష్ణు సహస్ర నామావళిని మనం కూడా పారాయణ చేద్దాం. సకల శుభాలు పొందుదాం. ఓం నమో నారాయణాయ.